తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగులో ఎన్నో సీరియల్స్ లో ఇప్పటి వరకు ఎంతో మంది తారలు ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. అయితే జీ తెలుగులో ఒకరిగా ప్రత్యేక స్థానాన్ని పొందిన నటి ఆషికా పడుకోనే. ఆషికా పడుకోనే త్రినయని ధారావాహిక ద్వారా జీ ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. చాలా ఎపిసోడ్స్ లో త్రినయని సీరియల్లో ఈమె ప్రేక్షకులని విశేషంగా అలరించారు. ప్రస్తుతం కూడా ఈమె చాలా సీరియల్స్ లో గెస్ట్ అపీరియన్స్ లో త్రినయని గెటప్ లోనే కనిపిస్తున్నారు. ప్రస్తుతం మళ్ళీ ఆషికా పడుకోనే జీ ప్రేక్షకులని అలరించడానికి వచ్చేస్తున్నారు. జీ తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ సీరియల్ అయిన మేఘ సందేశం సీరియల్లో ప్రస్తుతం ఆషికా పడుకోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. త్రినయని సీరియల్ ముగిసిన తర్వాత ఉమ్మడి కుటుంబం సీరియల్లో నయని క్యారెక్టర్ లోనే ఈమె ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు కూడా నయని అనే క్యారెక్టర్ లోనే ఈ సీరియల్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఆఫీసర్ నయనిగా మేఘ సందేశం సీరియల్లో శరత్ చంద్ర మీద మర్డర్ అటెంప్ట్ జరిపించింది ఎవరు అన్నది కనిపెట్టడానికి ప్రస్తుతం ఈమెని కథలో తీసుకొచ్చారు. ఆషికా పడుకోనే చాలా కాలం తర్వాత మళ్ళీ ఆఫీసర్ నయనిగా రావడం మీకెలా అనిపిస్తోంది? మేఘ సందేశం సీరియల్లోకి ఆషికా పడుకోనే రావడం మీకెలా అనిపిస్తోంది? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.